ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, అందరికీ ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ವಿಡಿಯೋ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಇಲ್ಲಿ ನಾವು ಗಂಗಾ ಜಾತ್ರೆಗೆ ಪಳಂನೀರ್ ಹತ್ರ ಪೆದ್ದ ಪಂಜಾನಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದೇನು ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಂಗಿಯವರು ಮಂಜುಳಾ ಫ್ಲವರ್ ಚಾನಲ್ ಅಂತ ಅವ್ರದ್ದು ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬ್ ಇದೆ. ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟು ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರು, ಮತ್ತೆ ಅದು ಆಶ್ರಮ ಫೌಂಡರ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಆಶ್ರಮದಲ್ಲಿ ಅವರೇ ಸ್ವಂತವಾಗಿ ಗಂಗಾ ಜಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರದ್ದು ಮ್ಯಾರೇಜ್ ಡೇ ಕೂಡ ಹೌದು ಇವತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು, ಪಂಚಾಯತಿ ಮೆಂಬರ್ಸು, ಪಂಚಾಯತಿ ಚೇರ್ಮನ್, ನಮ್ಮ ಮೀಡಿಯಾದವರು ಎಲ್ಲರೂ ಸಹ ಇಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕದಿಂದ ಆಂಧ್ರಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಇದು ನಮ್ಮ ವಿಡಿಯೋ ಇವತ್ತು ದಿವಸ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆಶ್ರಮದಲ್ಲಿ. ತುಂಬಾ ಆಶ್ರಮ ದೊಡ್ಡದಾಗಿರುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೋಡೋಕೆ. ಒಂದು 50 ಮೆಂಬರ್ಸ್ ಶೆಲ್ಟರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಶ್ರಮ ಬಂದ್ಬಿಟ್ಟು. ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತೆ ಈ ವಿಡಿಯೋ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರಿಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು, ಆಶ್ರಮ ಅಲ್ಲಿ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಆಂಧ್ರದವರಿಗೂ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಎಲ್ಲರಿಗೂ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದ್ರೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ವಿಕೋಟದಲ್ಲಿ ಬಂದಿದೀವಿ, ಆಂಧ್ರಾಗೆ ಬಂದಿದೀವಿ. ಇನ್ನು 30 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇದೆ. ನಾವು ಪಳಂನೀರ್ ರೀಚ್ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಪಳಂನೀರ್ ಹತ್ರ ಪೆದ್ದ ಪಂಜಾನಿ ಅಂತ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಫಂಕ್ಷನ್ಗೆ. ಇಲ್ಲಿ ಟೀ ಕುಡಿಯೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದೀವಿ, ಟೀ ಕುಡಿತಾ ಇದೀವಿ. ಮತ್ತೆ ಈಗ 30 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಆದ್ಮೇಲೆ ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಅಲ್ಲೆಲ್ಲ ಏನೇನಿದೆ ಸ್ಪೆಷಲ್ ಅಂತ ತೋರಿಸ್ತೀವಿ. ಜಾತ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ದೇವರೆಲ್ಲ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ನೋಡಿ ತೋರಿಸ್ತೀವಿ. ಇಷ್ಟು ಮಾತ್ರ ಫ್ರೆಂಡ್ಸ್. Sweet. Big crowd. Big crowd. Big crowd. So, just so. ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ಪೆದ್ದ ಪಂಜಾನಿ ನೋಡಿ, ಜೀವದಾತ ವೃದ್ಧಾಶ್ರಮ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಕಟೌಟ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ, ಒಳಗಡೆ ಹೋಗ್ತೀವಿ. ಆಶ್ರಮನ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ತೋರಿಸ್ತೀವಿ. ನಮ್ಮ ಸಿಸ್ಟರ್, ನಮ್ಮ ಮಂಜುಳಾ ಅವರು ಆಶ್ರಮ ಫೌಂಡರ್, ಅವ್ರನ್ನ ತೋರಿಸ್ತೀವಿ. ಮಂಜುಳಾ ಫ್ಲವರ್ ಚಾನಲ್ ಅಂತ ಅವ್ರದ್ದು ಚಾನಲ್ ಇದೆ, ಯೂಟ್ಯೂಬರ್, ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ ಅವರು. ಈಗ ಹೋಗೋಣ ಫ್ರೆಂಡ್ಸ್, ಒಳಗಡೆ ಹೋಗೋಣ, ಬನ್ನಿ. ஆரம்பிக்கலாங்களா?
సంవత్సరం నుంచి ఈ ఆసం వచ్చి అమ్మ బాగా బాగా చూస్తారు అందరూ బాగా అందరూ వచ్చినట్లేనా ఇంకా ఇక్కడ విచ్చేసిన బంధుమిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు ఈ శుభదినాన మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినాను. మీ అందరూ కూడా మీ విలువైన మీ రంగాల్లో ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. చాలా చాలా సంతోషము. సందర్భం ఏమని మీ అందరూ కూడా చాలా వరకు తెలుసు, కాకపోతే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మన ఆశ్రమంలో అష్ట స్తంభాల గంగమ్మ పండుగ చేస్తున్నాము. దానికి బంధుమిత్రులందరూ కూడా ఇంత మంచి మనసుతో వచ్చారు. చాలా చాలా సంతోషము. అదే విధంగా గంగమ్మ పండుగ అనేదే కాదు, మా జంట తిప్పన్న గారు మంజుల జంట 35వ పెళ్లి రోజు సందర్భంగా ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. మీ అందరూ ఆదరణ అభినమానులు అన్ని కూడా ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ఇంకొక సందర్భంగా మీ అందరికి కూడా ఇది వచ్చి నాకు చాలా రోజులు అయింది. మన యూట్యూబ్ ఛానల్ అండి మంజులా పవర్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ సందర్భంగా మనకి గోల్డ్ బటన్ వచ్చింది. అది కూడా ఈ రోజే మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. నేను సాధించిన విజయం, యూట్యూబ్ లో నేను సాధించిన విజయం, ఎన్నో రాత్రి పగుల్లో కష్టపడి సంపాదించిన విజయం ఇది. మీరందరూ బంధుమిత్రులందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా వాయిస్ ఏదో ఏ విధంగా ఉందో అదే విధంగా నాకు సంతోషించే ఉందన్నమాట. ఈ విజయానికి కారణం మీ అందరూ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. బైక్ పెట్టుకోమంటే ఫోన్ మాత్రమా మా చెల్లెలు మా మర్దిది హ్యాపీ యానివర్సరీ 35 years ది ఫ్రెండ్స్. ఇట్లే సంతోషంగా వాళ్ళు ఉండాలి ఎప్పుడు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇది చూడండి, మేము కేజీఎఫ్ ఇంకా వచ్చినాము. 40 మెంబర్స్ పైన వచ్చినా మేము వచ్చేసిందే. మా కేజీఎఫ్ ప్రెసిడెంట్స్
యూత్ ప్రెసిడెంట్స్, మెంబర్స్, పంచాయతీ చైర్మన్లు అందరూ వచ్చినాము. మా చెల్లెలు, మా మర్దిది మ్యారేజ్ డేకి తిరిగా గంగమ్మ జాతరకి అష్టస్తంభాల గంగమ్మ జాతర చేస్తూ ఉంటారు. చాలా బాగా చేసిండారు. దానికోసం అందరూ విషయం చెప్పండి వీళ్ళకి. ఇదే మాది ఎప్పుడు సంతోషంగా ఉండాలా. ఇప్పుడు రీచ్ అయినాము. వీళ్ళు ఫంక్షన్ చేసుకుంటా ఉంటారు. చూడండి ఇక్కడ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, ఇక్కడ నేను వచ్చి నా పేరు మంజుళా యాదవ్. నేను ఒక పెద్ద యూట్యూబర్ని. మన యూట్యూబ్ ఛానల్లో 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదంతా కూడా ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం సోషల్ సర్వీస్ ద్వారానే రన్ అవుతుందండి. మొత్తం దాంట్లో మేము సోషల్ సర్వీస్ నేనేమేం చేస్తున్నాను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాను అనమాట. చాలా మంది అభిమానులు, అదేవిధంగా బంధుమిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను ఈ స్థాయికి, చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా సంతోషము. ఇంకా ఈ రోజు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఏం సందర్భం అంటే, మన ఆశ్రమంలో గంగమ్మ గుడి కడుతున్నాం అనమాట. గంగమ్మ గుడి అయితే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రము గంగమ్మ పండగ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ గంగమ్మ జాతర చేసుకుంటాము. ఈసారి అయితే మాత్రం గంగమ్మ పండగ అయితే చేశాము. దానికి బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషము. ఇంకా గంగమ్మకి రాత్రి నామకరణం చేశాము, దీపాలు పెట్టాము. చాలా రంగరంగ వైభవంగా పండగ అనేది జరుపుకున్నాము. గంగమ్మకి నామకరణం ఏం చేశామంటే, అష్టస్తంభాల గంగమ్మ గుడి అనేది కడుతున్నాం కాబట్టి అమ్మకి, అమ్మవారికి గంగమ్మ, అష్టస్తంభాల గంగమ్మ అని పేరు పెట్టామన్నమాట. ఇక్కడ మన వచ్చిన మీడియా మిత్రులందరూ కేజీఎఫ్ నుండి వచ్చారు. చాలా సంతోషము. కేజీఎఫ్ అంటేనే నాకు ఒక బంధం ఉందన్నమాట. ఆ బంధం ఏమంటే, మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు కేజీఎఫ్, మా అమ్మమ్మ గారు ఊరు. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నానంటే అక్కడ నేర్చిన విద్యే. అక్కడ కూడా రావాలనుకుంటాను. నేను చదివిన స్కూల్కి, నేను చదివిన ఒక ప్లేస్లకి అంతా కూడా నా వంతు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇది ఈరోజు ఈ పూట మన వీడియో. మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో, మంచి సంకల్పంతో నా మాటలు ఇంత ఓపికగా విన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతో ముగిచ్చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినాము బంగారుపేట కేజీఎఫ్ తాలూకు దట్కాంబినల్లి పంచాయతీని ఇంకా వచ్చినాం. అందరూను మా చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు, పంచాయతీ మెంబర్స్, ప్రెసిడెంట్ పంచాయతీ మెంబర్స్, తిరిగా మా కేజీఎఫ్ తాలూకు యాదవ్ సంఘ ప్రెసిడెంట్ ఎలెన్ సార్ కంపెనీ ఎలెన్ సారు అందరూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసిందే చాలా బాగా ప్రోగ్రామ్. ఇది వచ్చి పెద్ద పంచాయతీ ఆశ్రమంకి వచ్చినాము, జనజీవన్ వృద్ధాశ్రమంకి వచ్చినాము. జీవదాత వృత్త ట్రస్ట్ కి జనజీవన్ మాదే ఆశ్రమం కొత్తగా స్టార్ట్ చేసినాము. ఈడ వచ్చి అందరూ బాగా ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేస్తుంది, భోజనం తింటిమి. ఆంధ్ర పలంనేరు తాలూకు పెద్ద పంచాయతీ ఆంధ్రాకి వచ్చినాము. కర్ణాటక ఇంకా చిత్తూరు డిస్టిక్ ఆంధ్రాకి వచ్చినాము. ఆంధ్రాలో ఇంత పెద్ద ఆశ్రమం ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చినామంటే మనం కూడా పోవాలనిపించలే, పుగోలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా అనాథులు, చాలా అనాథులు ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఆశ్రమం ఉంది. ఎవరైనా ఉండాలంటే, రావాలంటే వచ్చి చేరొచ్చును. తిరిగా పేయింగ్ వాళ్ళు కూడా ఉంది. పేయింగ్ సపరేట్ రూమ్ కావాలంటే వాళ్ళకి పేయింగ్ వాళ్ళు కూడా రూమ్ ఉంది. చాలా బాగుంది ఆశ్రమం వచ్చేసిందే. ఫిలం షూటింగ్ అయితే చెట్లు ఉంది ఆశ్రమం. ఇది ఆశ్రమం అనిపించలేదు, అంత బాగుంది. ఇది టెంపుల్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మనకి కూడా మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. మేము కూడా కొత్తగా ఆశ్రమం పెట్టినాము పిచ్చిపల్ల వచ్చేసిందే, జనజీవన్ వృద్ధాశ్రమము అని చెప్పేసి. అది కూడా ఇదే మాది ఇంప్రూవ్ చేయాలా అనే ఉద్దేశం ఇంకా సంకల్పం చేసుకొని పెట్టినాము. మా ఆశ్రమం కూడా కర్ణాటక ఇంకా కానీ, ఆంధ్ర ఇంకా కానీ ఎవరైనా అనాథులు ఉంటే చేరొచ్చును. పేయింగ్ రూమ్స్ కూడా మేము పెట్టినాము. ఎవరైనా ఉంటే చేరొచ్చు ఫ్రెండ్స్. వచ్చేసి ఇది చాలా బాగా ఎంజాయ్ చేసినాము, బాగా హ్యాపీగా ఉంది వచ్చిందని. ఇంకా ఫ్రెండ్స్ ఇది ఆశ్రమము కాదు, బృందావనము. అంత బాగుంది, చాలా బాగుంది. వచ్చేసి ఎవరైనా కావాలంటే కూడా వచ్చి ఒక దినమంతా ఉండి వృద్ధులు చూసుకొని మాట్లాడుకొని, మైండ్ ఏమైనా బాగాలేదంటే కూడా ఇక్కడ వచ్చినారంటే మైండ్ చాలా పీస్ఫుల్ అవుతుంది. వృద్ధులంతా మాట్లాడిచ్చినామంటే కూడా చాలా బాగుంటుంది. మైండ్కి వచ్చేసింది. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళంతా వచ్చి చేరింటారు. మీకు కూడా వచ్చి చూడొచ్చును. మనం చిన్న దానికంతా కూడా బేజార్ చేసుకోకూడదు. ఇట్లా వచ్చి చెయ్యాలా మనం కూడా ఏమన్నా అనేది మా చెల్లెలు బాగా ఇంప్రూవ్ చేసిండారు. మంజుళ తిప్పన్న అనేసి మా చెల్లెలు
చాలా బాగా ఇంప్రూవ్ చేసిండు. పెద్ద యూట్యూబర్, వాళ్ళకి 11.5 లక్ష మనిషి సబ్స్క్రైబర్లు ఉంటారు. ఒక దినానికి 1 కోటి వ్యూస్ వస్తుంది వాళ్ళకి. అంత పెద్ద యూట్యూబర్ వాళ్ళు వచ్చేసి. అలాంటి ఫౌండర్ కూడా వాళ్ళే, ఈ ఆశ్రమం ఫౌండర్ కూడా మంజులా తిప్పన అనే ఆశ్రమం ఫౌండర్ కూడా చాలా బాగా చేసిండారు ఫ్రెండ్స్. వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడిండారు అంటే కూడా మన మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఒక టైం అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి. అది కర్ణాటక వాళ్ళు కావచ్చును, ఆంధ్రాలు కావచ్చు, తమిళనాడు, యావదే రాష్ట్రాల నుంచి అంతా కూడా వస్తూ ఉంటారు. చాలా జనాలు వస్తూ ఉంటారు విజిటర్స్. அதே மாதிரி అందరూ వచ్చి மீட் செய்யடா. Thank you so much friends. இளைஞர்கள் வாழ்வில் முன்னேற்றத்தை மட்டும் கனவு கண்டு அதற்கான வாய்ப்பு அமையாமல் தினந்தோறும் இயங்குபவர்கள் பல பேர் உண்டு. அப்படிப்பட்ட இளைய சமுதாயத்தினர் ஏதேனும் நாம் சாதித்து வாழ்வில் அங்கீகாரம் பெற மாட்டோமா என்ற இயக்கங்கள் போக்கும் வகையில் இனிதே துவங்கப்பட்டதுதான் ஸ்ரீ சாய் காம்ப்ளெக்ஸ். புதியதொரு வியாபார யுக்தி பெற்று முழு நேர வெற்றி பெற்ற வியாபாரியாக வாழ்வில் வெற்றி நடை போட்டு உங்கள் வாழ்நாளில் நீங்கள் வெற்றியால் என்றும் சொலித்து அடுத்த தலைமுறைக்கு உதாரணமாகிட நல்லதோர் தொடக்கத்தை ஏற்படுத்தும் வகையில் கட்டப்பட்டுள்ளது. ஸ்ரீ சாய் வணிக வளாகம் தங்கவயலின் ஆங்கிலேயர்கள் விட்டு சென்ற கட்டிடக்கலை மீண்டும் உங்கள் கண் முன் காண நீங்கள் அதற்கு செல்ல வேண்டிய ஒரே இடம் BML ஸ்ரீநகரில் மெயின் ரோட்டில் அமைந்துள்ள ஸ்ரீ சாய் காம்ப்ளெக்ஸ் மட்டுமே. ஒரு முறை நீங்கள் விஜயம் செய்தால் மட்டும் போதும், உங்கள் வாழ்வில் புதியதொரு தொடக்கம் உண்டாகும்.